హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ వీడియోని లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఉన్నటువంటి కామెంట్, అంటే మీ మైండ్లో ఏది రన్ అవుతుందో ఆ కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా రూమ్ ఎదురుగా ఇక్కడ 4 years ఉంచున్నాను. రకరకాల చెట్లు ఉంటాయి, జామ చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, ఇవన్నీ ఎవరో వేసారనమాట. నేను ఎక్కడొచ్చి నిమ్మ చెట్లు, బొప్పాయి చెట్లు అవి ట్రై చేస్తున్నాను, కానీ కుదరట్లేదు. బొప్పాయి చెట్టు అయితే ఇలా ఇంత ఎత్తుగుతుంది, పెరుగుతుంది, పైకి పెరుగుతుంది. గాలి వానలకి ఇరిగిపోవడము సంథింగ్ అట్లా జరుగుతుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో బొప్పాయి చెట్టు వేసాను, బాగా వచ్చింది. ఇది బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఇక గాలి వానలకు కూడా ఇరగలేదనమాట, మంచిగా వస్తుంది అనుకునే లోపే మీరు షార్ట్ వీడియోలో కూడా చూసుకుంటారు. నేను షార్ట్ వీడియోలు పెట్టినాను, అంతలోకి అది దానికి ఏదో జబ్బు వచ్చినట్టుంది. చూపిస్తాను చూడండి, చూపిస్తానులే ఎందుకు మళ్ళీ. ఇది వచ్చి అదే చింతపండు చెట్టు అనమాట, చింతకాయ చెట్టు. ఇవి వచ్చి సాంబార్ స్టిక్స్ చెట్లు అనమాట. వీటిని కూడా ట్రై చేస్తున్నాను, ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ పెద్దగా ఉండవు, బతుకుతాయి ఇది చూద్దాం. ఇది కూడా సాంబార్ స్టిక్స్. ఇక్కడ 2 చెట్లు వేస్తున్నాను, 2 గింజలు తీసుకొచ్చి నాటాను అనమాట. ఇక్కడ పుదీనా తీసుకొచ్చి నాటున్నాను, ఇంకా రాలేదు. ఇవన్నీ వర్షాకాలం వల్ల మొత్తం పోయినట్టున్నాయి. ఇదంతా పుదీనా అనమాట, నేను తీసుకొచ్చి నాటాను. అండ్ ఇంకా చూస్తే ఇది బొప్పాయి చెట్టు చూపించాను ఆల్రెడీ. ఇక్కడ నిమ్మ చెట్టు, నిమ్మకాయ. అంటే మనం ఎండాకాలం లాస్ట్ టైం ఎండాకాలం విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ వేసాం, జ్యూస్ తాగుతాం కదా, అప్పుడు తీసుకుని వచ్చి ఇక్కడ ఒకటి వేసాను, గుంపుగా తీసుకొచ్చి. ఇది వచ్చి మీరు షార్ట్ వీడియో చూసి తెలుసుంటుంది. ఇది కరివేపాకు. ఒక పెద్ద చెట్టుకి ఏరు తీసుకొచ్చి ఇక్కడ నాటాను అనమాట. ఇప్పుడే మొలకలు వస్తూ ఉన్నాయి. కరివేపాకు చెట్టు కూడా ఇక్కడ ఉండదు, మెస్సలో కూడా ఉండదు అనమాట. చూద్దాం, దీనైనా పెంచేయమంటే మెస్సలకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇదో ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి, విత్తనాలు గింజలు తీసుకొచ్చి గుంపుగా ఇక్కడ పెట్టాను అనమాట. ఇవన్నీ ఒక్క దగ్గర పోగ్గా మలిచిపోయాయి. ఇది కూడా ఇదేంటిది సీతాఫలం పండు. సీతాఫలం విత్తనాలు ఇక్కడ ఎలా వచ్చా నాకే అర్థం కావట్లేదు. నేను వేసింది అక్కడ వేసాను, అక్కడ వేస్తే ఇక్కడ ఎలా మలిచాయో అర్థం కావట్లేదు. మేబీ ఎప్పుడైనా తిని ఊసేసి ఉంటాయేమో తెలియదు. సో ఈ బొప్పాయి చెట్టు మాత్రం పొయ్యేలాగా ఉంది, నాకేమో అర్థం కావట్లేదు. పెద్ద చెట్టు వచ్చింది కదా అనుకుంటా ఉన్నాను, ఆశ మొత్తం పాయా. దగ్గర నుంచి నేను విత్తనాలు తెప్పిస్తున్నాను. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వస్తుంటే, తమిళనాడు అతను వస్తుంటే, మన ఏరియా నుంచి వస్తున్నాడు, ఈ గూడూరు సూలూరుపేట రూట్లో వస్తున్నాడు ట్రైన్లో. సో ఇంటికాడ వాళ్ళకి చెప్పాను, ఆ సొరకాయ విత్తనాలు, బీరకాయ విత్తనాలు పంపించమని చెప్పి. ఇంకా కాయగూరలు ఏమైనా ఉంటే చెట్లకి అల్లికిపోయి, అంతా చెట్లు కదా, ఈ చెట్లకి అల్లిచ్చేద్దామని, అల్లికిపోయి ఏమైనా ఉంటే పంపించమని చెప్పాను. చూద్దాం ఏమేమి ఇచ్చి పంపిస్తారో. ఏదో నాకు ఏదైనా ఖాళీ టైం దొరికిందనుకో, ఇట్లాంటి చిన్న చేస్తుంటాను అనమాట. ఎవరో ఇంతకుముందు మాకంటే ముందున్న వాళ్ళు ఇక్కడ జామ చెట్లు నాటెళ్ళారు, వాళ్ళు నాటినటివి మేము తింటున్నాం పండ్లు. ఇప్పుడు నేను ఈ బొప్పాయి చెట్టు, ఈ నిమ్మ చెట్లు, ఈ సాంబార్ స్టిక్స్ చెట్లు ఇవన్నీ పెరిగాయి అనుకో, ఎవరో నా ప్లేస్లోకి వచ్చిన బ్రదర్స్ ఎవరో వస్తారు కదా, వాళ్ళు తింటారన్నమాట. సో అట్లా ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, వీటిని ఏమంటారు, కాజు చెట్లు. కాజు అంటే మేమైతే ముంతమామిడి పండ్లు అంటాము. జీడిపిక్కల చెట్లు అనమాట. ఇన్ని జీడిపిక్కల చెట్లు, ఎంత కూడా మామిడి జామ చెట్లు. ఇదైతే ఈ నిమ్మ చెట్టు వేసి 2 సంవత్సరాలు అయిపోతుంది. చూడు ఎంత ఉందో, 2 years అయిపోతుంది, కాయ మాత్రం కాయలేదు. సో అట్లా ఉంటుంది మరి మనతోటి. ఎక్కడున్నా కూడా సరే మన అలవాటు అయితే మానుకోను. ఈ సిచ్యువేషన్లో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా సరే చెట్లు నాటేటువంటి ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా సరే, ఏదైనా తిన్నామనుకో వాటిని తీసుకెళ్ళి ఆ గింజలు ఇంటి దగ్గర కూడా అంతే. నేను ఇప్పుడు యాపిల్స్ తిన్నాను, దాంట్లో గింజలు ఉంటాయి కదా, తీసుకుని ఒక దగ్గర పెడతా. మళ్ళీ ఆరెంజ్ ఉంటుంది కదా, అది తింటాం కదా, ఆ గింజలు తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతా. ఇంటి కూడా చెప్తాను, ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తున్నాను, మలిస్తే మాత్రం వాటిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి. సో అట్లా చేస్తుంటాను. అవన్నీ ఇట్లా చేసినట్టు, ఇవన్నీ చెట్లన్నీ ఇట్లా మలిచినట్టు. బొప్పాయి పండు కొనుక్కొచ్చినప్పుడు 1-2 గింజలు ఉంటాయి, బయట నుంచి తెచ్చినప్పుడు ఆ 1-2 గింజలు వేస్తే ఇవన్నీ మలిచాయి అనమాట. అట్లా ఏదో నాకు తిన్నప్పుడు గింజలు ఉంటే మాత్రం పక్కా దగ్గర వేసి పెడతాను. ఇంటికాడ నుంచి ఒక పెద్ద మామిడి పండు తెచ్చాను. ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఆ మామిడి పండు దాన్ని కూడా అక్కడ పూడ్చిపెట్టినాను, ఆ ఏరియాలో పూడ్చిపెట్టినాను. మరి అది వస్తుందా తీరు, అది వస్తే మాత్రం పెద్ద పండ్లు మంచి టేస్ట్ అనమాట. చూద్దాం, అది వచ్చినా కూడా పర్లేదు. సో ఫ్రెండ్స్, నాకు మీ సపోర్ట్ కొంచెం కావాలి. చిన్న ఇట్లాంటి వీడియోస్ పెట్టుకుంటుంటాను. డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్సనల్ డిస్కషన్ అయితే చేయను అనమాట. సో నా పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏమైనా చేసుకుంటే అయితే చేస్తుంటాను. సో మీ సపోర్ట్ అయితే కావాలి. ఎంతమందిని సపోర్ట్ చేస్తుంటారు, నన్ను కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశతోటి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం.